కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. కొండా సురేఖ ఎవరినైతే ఆమె టార్గెట్ చేసి మెయిన్గా సమంత కూడా దీని మీద మాట్లాడాలి, సమంత కూడా దీని గురించి బయటకు రావాలని చెప్పేసి ఆమె కామెంట్ చేసిందో దీని గురించి సమంత కూడా స్పందించడం జరిగింది. ఆమె ఎలాంటి ప్రెస్ మీట్ అలాంటి పెట్టకపోయినా సోషల్ మీడియా వేదిక ద్వారా సమంత తన ఒపీనియన్ కూడా చెప్పింది. సమంత కొండా సురేఖను ఉద్దేశించి, మంత్రి అయిన మీరు ఇలా మా ప్రైవసీ గురించి మా పర్సనల్ విషయాల గురించి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నా విడాకులు అనేది నాగ చైతన్యకు నాకు సంబంధించిన విడాకులు అనేది మా ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే అయ్యాయి. దీంట్లో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ అయితే సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మా విషయాలు కూడా మీరు గౌరవించాలి, మా ప్రైవసీని కూడా మీరు గౌరవించాలి, మా సినిమా కెరీర్ని ఇలా దెబ్బతీసేలాగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పేసి కూడా సమంత స్ట్రాంగ్గా దీని మీద కామెంట్ చేసింది. అటు నాగార్జున, అటు చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ ఇలా టాలీవుడ్కు చెందిన స్టార్ హీరోలందరూ కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుపట్టారు. దీంతో ఆమె వెంటనే దిగొచ్చి క్షమాపణలు కోరింది. నా తప్పయింది, క్షమించండి, ఇక నా మాటలు నేను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి కూడా ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది.